అవతార్ ఎంత భయ అవతార్ ఫస్ట్ సీన్కి అవుట్ అయింది. చిరంజీవి గారు చెప్పారు ఏమని గేమ్ చేసిన సినిమా అయిపోవడం వల్ల పోయిందన్నారు. నేను చికెన్ బిర్యానీ కోసం వచ్చా, నాకు డైనోసార్ బిర్యానీ పెట్టే ప్రభాస్ అన్న. రాజాసాబ్ ఎన్ని కోట్లు ఇస్తుంది? ఈ రాజాసాబ్ సినిమా రాసి పెట్టుకోవడం పోయా ఖచ్చితంగా 1,00,000 కోట్ల టార్గెట్ అంతే, కానీ 10,000 కోట్లు పక్కా అంతే. నేనేం చేశాను పోయా సినిమా బాగా తీయాలి, కానీ చిరంజీవి గారు చెప్పారు ఏమని గేమ్ చేసిన సినిమా అయిపోవడం వల్ల పోయిందన్నారు. కాబట్టి అయిపోవడం వల్ల ఇంకా దేని వల్ల సినిమాలు అనేవి పోవు, సినిమాలు అనేవి బాగా తీస్తేనే హిట్ అవుతాయి. కాబట్టి ఎంత పెద్ద సినిమా హీరో అయినా వాళ్ళకి ఫ్లాపులు సహజం, హిట్లు సహజం. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఫ్లాప్ అవుతే ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతే సంక్రాంతికి అల్లుడు కాదు మొగుడైపోయాడు అంతే. ఇంకా సినిమా ఇండస్ట్రీలకే దేశానికే మొగుడైపోయాడు. ప్రభాస్ అన్నతో ఎవరు ఢీ కొట్టలేరు అంతే. ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ప్రభాస్ అన్నతో సినిమా హీరోలు ఎవరు ఢీ కొట్టలేరు. ప్రభాస్ అన్న సినిమా వస్తే మీరు మానేసుకోవాల్సిందే, మీ సినిమాలు రిలీజ్ చేయకండి. ఒక నెల రోజులు ప్రభాస్ అన్నకే వదిలిపెట్టేసిన థియేటర్లని. ఖచ్చితంగా అవతార్ ఎంత భయ అవతార్ ఫస్ట్ సీన్కే అవుట్ అయింది. ఒక సాంగ్కే అన్న ఒక డైలాగ్కే అవుట్. ఈ సినిమా అరుంధతి దెయ్యాల కోట అన్ని సినిమాల్ని బీట్ చేసింది. సినిమా చూసిన సేపు షేక్ అయిపోయా కారిపోయింది పోయా థియేటర్లోని అమ్మ తిప్పేసింది పోయా పట్ల పడిపోయింది అంటే థియేటర్ ఎక్కడ పోయా. ప్రభాస్ అన్న సినిమా మాత్రం అదిరిపోయిందన్న, సూపర్, ఎక్సలెంట్. చాలా బాగుంది. ఎలా ఉంది రాజాసాబ్? అదిరిపోయింది. అసలు ప్రభాస్ అని ఎలా అయితే చూడాలని చూసాం. సో నేను చికెన్ బిర్యానీ కోసం వచ్చా, నాకు డైనోసార్ బిర్యానీ పెట్టే ప్రభాస్ అన్న. లోపల ఉన్నది రక్తపింజర్ కాదు, ఇండియన్ డైనోసార్. 3,500 కోట్లు కొట్టబోతున్నాం. మారుతి గారు ఇప్పటి వరకు కూడా కొంచెం డౌను అది ఇది అన్నారు కానీ ట్రోల్ చేశారు, కానీ రాజాసాబ్ సినిమాతో మళ్ళీ మా ప్రభాస్ అన్నని బుజ్జిగాడి సినిమాలు ఏదైతే మిస్ అయ్యాం ఆ కామెడీ ఆ డ్యాన్స్ మళ్ళీ రిపీట్ చేశాడు. ఈసారి బెట్టింగ్లో డైనోసార్ పైన ఇస్తామన్నారు కదా, సంక్రాంతికి డైనోసార్ గెలిచిందా? మొత్తం ఉన్న సినిమాలన్నీ కూడా తుడిచిపెట్టిపోయేలా చేసింది. రాజాసాబ్తో రికార్డు బద్దలు కొట్టాం. పుష్ప 2 రికార్డులు కూడా ప్యాక్ అయిపోతున్నాయి. సో వరల్డ్ వైడ్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. మారుతి గారు బాగా హ్యాండిల్ చేశారా ప్రభాస్ గారిని? కొన్ని ట్రోల్స్ నడిచినాయి, కానీ ఆయన చెప్పిన దానికంటే 1000% చాలా హైలో తీసాడు. అసలు ప్రభాస్ గారిని ఎలా అయితే చూడాలనుకున్నాం ఆ రేంజ్లో చూపించాడు. హర్రర్ అంతా ఎలా అనిపించింది? ఒక గంగ, ఒక ముని, కాంచన వాటన్నిటిని బీట్ చేసేలా ఉంది సినిమా. సో చెప్తే నమ్మరు, కానీ నాకు ఆటోమేటిక్గా వచ్చి దెయ్యం సీన్లు చూసి. సో చాలా బాగుంది. సంక్రాంతి ప్రభాస్ అన్నదేనా? సంక్రాంతి అల్లుడు ప్రభాస్ అన్న, మన ఇండియన్ డైనోసార్ అన్న ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న ఉంటే సినిమా ఏదైనా 1000 కోట్ల పైన కొడుతుందని ఆల్రెడీ చాలా సినిమాలు చూపించారు. ఈ సినిమాతో 3,000 కోట్ల పైన కొట్టబోతున్నాం. సో పుష్ప రికార్డు కూడా బ్రేక్ చేయబోతున్నాం.